ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపకు కానుభూతులు అయ్యేస్యా, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. మహోన్నతుడా, చేయగల తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన దినములన్నీ ప్రభా కృపాక్షేమాలే తండ్రి. మా ఇంట్లో తీసుకొని వస్తున్న ప్రభా నీకే వేలాది స్తుతి స్తోత్రాలు. మీరు ఇచ్చిన తండ్రి శక్తిని బట్టి, మీరు ఇచ్చిన బలాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టినైనా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఆదివార సమయంలో ప్రభా చిన్న మందిగా కూడి నిన్ను చుచిస్తుండగా, ఆరాధిస్తుండగా, మహింపరుస్తుండగా నైనా మీరు మాతో ఉండండి, మా మధ్యన సంచారం చేస్తున్నారు ప్రభా. నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు. వాతావరణం మీ కార్యంలో ఉంచుకోండి ప్రభా తండ్రి. కంట్రోల్ మీ కార్యంలో ఉంచుకోండి ప్రభా. ఈ పరిసర ప్రాంతాల వ్యాధుల్లో ఉంచుకోండి నాయన. మన ముఖ్యంగా మమ్మల్ని వ్యాధుల్లో ఉంచుకోండి ప్రభా. వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి. ఈ నెల తండ్రి 2025 సంవత్సరం తండ్రి ఒక నెల అంతా గడిచింది ప్రభా. మాకు తండ్రి మాకు క్షేమం ఇచ్చినందుకు ప్రభా నీకే వేలాది స్తోత్రాలు. 2వ నెల ప్రభావ మొదట ఆదివారం మాకు ఇచ్చారు ప్రభా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇది నాన్న ప్రభా యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకొని సిద్ధపరచండి నాయన. మా హృదయాలను శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి నాయన. మా సమస్య దోషంలో తీసివేసి ప్రభా తండ్రి మీ యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మమ్మల్ని మేము తండ్రి నీ సన్నిధిలో తండ్రి ధైర్యంగా నిలబడడానికి సహాయం దయచేయమని తండ్రి. తండ్రి కార్యక్రమం అంతట్లో ఆలోచించేంత వరకు మీరు నడిపించమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉండి ప్రభా నీ పరిశుద్ధాత్మ ఆదరణ కథను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువుని యేసు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవాలయంలో మనకి ఇచ్చిన మరి ఒక వారాన్ని బట్టి దేవాలయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పూజలు అందరికి కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథము 85వ కీర్తన 496వ పేజీ. 85వ కీర్తన 496వ పేజీ. ఉత్తర పత్రికలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 85వ అధ్యాయం 496వ పేజీ. యెహోవా నీవు నీ దేశములలో కటాక్షము చూపి ఉన్నావు, చెరకపోయిన యాకోబు సంతతిని వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ఉగ్రతంతియు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. ఎల్లకాలము మా మీద కోపగించినవా, తరతరములలో నీ కోపము సాగించినవా. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది. భూమిలో నుండి సత్యం మలుచును, ఆకాశంలో నుండి నీతి పారజోచును. అందరం కలిసి చూడదాం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుతాడలో అది నడుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలి, ఏ జనముకి లాగునా చేసి ఉండాలి. దేవుని స్తోత్రము గానము మంచిది, మనమందరము స్తుతి గానము మంచిది. సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. అల్పురాలను ప్రభా, అయోగ్యురాలను నైనా తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభు నిలబడే ప్రభా నీ వాక్యం చెప్పడానికి సిద్ధపరచండి నైనా తండ్రి. నన్ను అభిషేకించండి ప్రభా తండ్రి, పరిశుద్ధపరచండి నైనా.
మీరు నాతో ఉండండి, నాలో ఉండండి, నా నాలుగు కాల్చమని అడుగుతున్నాను తండ్రి. నాలో ఉండి ప్రభావ మీరే ప్రభావ మాట్లాడమని తండ్రి. నాకు మాకు కూర్చున్న ప్రతి ఒక్కరికి పిలిచిన ప్రతి ఒక్కరికి ప్రభావ నీ యొక్క మాటలు వినిపించి నడిపించమని మీరే సమర్థకర్త మహిమ ప్రభావం పొందమని ప్రార్థన మా ప్రభుత్వం చేసి పెట్టడానికి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవాలయ నాకు ఇచ్చిన వారి పోరాన్ని బట్టి దేవాలయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆల్రెడీ 2025 సంవత్సరము ఒక నెల అయిపోయింది. సౌండ్ అంటే పెట్టలేదు. 2025 సంవత్సరం ఒక నెల అయిపోయింది. 2వ నెలలో మరి 2వ తారీఖున మనం ప్రవేశించాము. మరి రోజులు గబగబా గడిచిపోతా ఉన్నాయి. మరి మనమైతే ఏం చేస్తున్నాం అన్నాం? ఇంకా దేవుళ్ళలో కూడా మనం గబగబా నడుస్తున్నామా లేదా? గబగబా దేవుళ్ళలో మరి మనము అభివృద్ధి పొందుతున్నామా లేదా? దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా 85వ దావీదు కీర్తన ఒకసారి చదువుకున్నాం. యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరకపోయిన యాకోబు సంతతిని నీ వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషంలో పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు అంటాడు. ఇక్కడ మరి యాకోబు సంతతిని మరి యాకోబుకి పుట్టిన బిడ్డలోని మరి యోసేపు మరి ఆయన రాజుగా అయినప్పుడు, ఆయన న్యాయాధిపతి అయినప్పుడు, ఆయన మరి అధికారి అయినప్పుడు ఆయన అన్నదమ్ములందరినీ కూడా ఆయన దగ్గర తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఆయన అందరికీ కూడా ఆయన పోషించడం జరిగింది. అలాగే ఆ సంతతి అంతా కూడా వెనుక మళ్ళీ యాకోబుని మన తన దగ్గర కూడా తీసుకుని, అంటే అది అంతా కూడా మనకు చెప్పడం టైం కాదు, కానీ అది ఆయన మన యొక్క సంతతి అంతటిని కూడా వెనుకకు తీసుకొని వచ్చిన దేవుడు ఆయన. ఎందుకంటే మరి ఆయన నీవు దేశం మీద కటాక్షం చూపి ఉన్నావు, చెదరపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు తీసుకుని వచ్చాడు. అందరినీ కూడా మళ్ళీ ఐక్యపరిచాడు. అందరూ విడిపోయారు. మరి అన్నదమ్ములందరూ కూడా మరి ఒకరికొకరు ఇదైపోయింది. మిమ్మల్ని అందరినీ కూడా ఐక్యంగా ఒక దగ్గర తీసుకొచ్చిన దేవుడైన నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపం అంతా కప్పివేసి వాళ్ళ పాపం వాళ్ళు చేసిన ప్రతి పని కూడా తీసివేసి వారిని సమాధానము, శాంతి, సంతోషము దయచేసి ఉన్నాడట. నీ ఉగ్రత అంతా మానేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. వారి పట్ల దేవుడు దయా జాలి కలిగి, ఎందుకంటే యేసేపును బట్టి వారిని తీసుకుని రావడము జరిగింది. మా రక్షణకర్త యొక్క దేవాన్ని మా వైపులకు తిరుగుము, మా మీదలో నీ కోపము చాలించుము, ఎల్లకాలము మా మీద కోపగించిన మా తరతరములు నీ కోపము కాదు. ఎందుకంటే మా రక్షణకర్త యొక్క దేవ మమ్మల్ని రక్షించే దేవుడు నువ్వే బ్రహ్మ. మా వైపు చూడండి నాయన, మమ్మల్ని నేను కనుదృష్టి ఉంచండి బ్రహ్మ. మా మీద నీకున్న కోపాన్ని మనకి చాలించండి నాయన. ఎంతకాలం మా మీద కోపం పడతావు, ఎంతకాలం మమ్మల్ని మరి నీ యొక్క సన్నిధికి దూరంగా ఉంచుతావు బ్రహ్మ. ఏసియా మరి తరతరములు నువ్వు ఏమి ఉంటావా ప్రభు, ఎంతకాలం నాయన తరతరములు దాన్ని సాధించకండి నాయన అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. నీ ప్రజలను ఎంత సంతోషించినట్లు నీ మరలా మమ్మల్ని బ్రతికించువా, నీవు నీ ప్రజలను ఎంత సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపువా. యెహోవా నీ కృప మాకు కనపరచము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడని యెహోవా సెలవిచ్చే మాటను నేను చెవిని పెట్టిదును. ఇక్కడ కోరా కుమారులను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంటున్నాడు, మమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తే, నీ రక్షణ మాకు దయచేస్తే, నీ కృప మాకు కనపరిస్తే మాకు మేము నీ సన్నిధిలో మేము ఆనందిస్తాము, నీ సన్నిధిలో మేము సంతోషిస్తాము. ఆయన తన ప్రజలతో తన భక్తులతో శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుండా గాక అని అంటున్నాడు. వాళ్ళు తన ప్రజలతోటి దేవుడు మరి సంతోషిస్తాడు. ఆయన మళ్ళీ శుభవచనం పలుకుతాడు. ఆయన మరి సంతోషిస్తాడు. మహిమ నివసించినట్లు ఆయన రక్షణకు భయపడే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయన రక్షణ ఎక్కడైతే ఉంటుందో, ఆయనకి ఎక్కడైతే మనం భయపడతామో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందని చెప్పేసి చెప్తే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీవే బాధ కలగజేసుకుంటే కదా. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తున్నాడు, నువ్వు నడిపించట్లేదని అనుకుంటావేమో. నీ దేవుడైన యెహోవా నిన్ను నీ మార్గంలోనే సరైన మార్గంలోనే నడిపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా నీవు ఆయనను విసర్జించటం వలన నీవే ఈ బాధ కలుగు. ఆయనను మనము మర్చిపోవడం వల్ల, ఆయనను మనం వదిలిపెట్టుకోవడం వల్ల, ఆయనకు మనము మరి ఎడంగా పెట్టడం వల్ల మనము కష్టాలు కొని తెచ్చుకుంటున్నామాట. అదే అంటున్నాడు ఆయన తన ప్రజలతో తన భక్తులతోటి శుభవచనము చెప్తావు. నువ్వు నన్ను వదిలేసావు కాబట్టి నీకు ఈ యొక్క కష్టాలు వస్తున్నాయని చెప్తున్నాడు. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానంలో ఒకదానికోటి మితి పెట్టుకున్నవి అంటున్నాడు.
కృపా సత్యము. ఆ కృప లేకపోతే, ఆ సత్యము లేకపోతే మనం దేనికి పనికిరాము. అటువంటి కృప ఆయన మనకి ఇచ్చాడు. అటువంటి కృప మనకి కలుగు చేశాడు. కృపా 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 క్రీస్తు కృపా 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 నేనైతే ఈ కృపయందు కృపా 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 సత్యములు కలుసుకునేవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. నీతి సమాధానము, కృపా సత్యము ఇవన్నీ కూడా మనలో ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క మనకి అవి కలిగించాలని మనం దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టుకోవాలి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశము నుండి నీతి పారజోచును, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, భూమి దాని ఫలమును ఇచ్చిన. భూమిలో నుంచి ఏదొస్తుందట? సత్యము మొలుస్తుందట, ఆకాశములో నుంచి నీతి పారజోతుందట. ఇక్కడ సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 8-9. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఇక్కడ ఏమంటాడు? మనకి కృపా సత్యాలు కావాలంటే ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? వ్యర్థమైన వాటిని దూరముగా ఉంచాలి అని అంటాడు. అదే కాదు కానీ పేదరికమును ఐశ్వర్యమును నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. ఎక్కడైనా నేను కడుపు నిండిన వారిని విసర్జించి యెహోవా ఎవరైనా అందరూ నేను పేదనే దొంగలు నా దేవుని నామములో దోషించుకునే. అందుకే మనము ఈ దినము నాకు ఏటి కావాలో అది నాకు అనుగ్రహించి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. ఆయన ఆకాశంలో నుండి చూస్తున్నాడట, భూమిలో వచ్చి సత్యం వలుస్తుంది, ఆకాశంలో నీతి పారజోస్తుంది, దానిలో యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుదారిలో ఆ నీతి నడుచును అంటున్నాడు దేవాది దేవుడు. కాబట్టి మనము ఉన్న దానితోటే, ఉన్నదాన్ని ఎవరికో ఎక్కువ ఉంది నాకు లేదనుకోకుండా, ఆయన చూసి అసూయ పడకుండా, మరి వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకుండా, వారిని చూసి మనము అయ్యో వాళ్ళు అడుక్కు తినాలి, మనం ఇలా ఉండాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ నన్ను ఆశించకుండా మనకు ఉన్న దాంట్లోనట సంతృప్తిగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అప్పుడు నీకు కృపా సత్యములు, మరి నీకు అనేకమైన నీతి, శాంతి, సమాధానము, సంతోషము నీకు అనుగ్రహించి నిత్యము నువ్వు ఆనందంగా ఉండడానికి, నిత్యము నువ్వు సంతోషంగా ఉండడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడంట. మనం లేచి 10 నిమిషాలు దేవుడిని ఆరాధిద్దాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా నేను నాకున్న దాన్ని బట్టి సంతృప్తి కలిగిన సహాయం దయచేయండి, నాకున్న దాంట్లో నేను చిత్రించడానికి సహాయం దయచేయండి, నాకున్న దాంట్లో నీకు సంతోషపరిచిన సహాయం దయచేయండి. ప్రభువా నేను ఇతరులను చూసి అసూయ పడకుండా నాయన, ఇతరుల మీద ద్వేషం పెంచుకోకుండా ప్రభువా, ఇతరుల మీద కోపం పెంచుకోకుండా ప్రభువా, ఇతరుల మీద ఎటువంటి కసి కానీ ద్వేషం కానీ మరి అగ్రహం కానీ పెంచుకోకుండా ఉన్న నా సహాయం దయచేయమని అన్నప్పుడు తప్పనిసరిగా ఆయన నీకు సమాధానం దయచేస్తాడు, తప్పనిసరిగా నీకు శాంతి దయచేస్తాడు, తప్పనిసరిగా నీకు ఆయన కృప నీకు కుమ్మరిస్తాడు, ఆయన నీతికి కుమ్మరిస్తాడు, నీకు శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము నిత్యము నీకు దయచేస్తాడు, సంతృప్తి నీకు దయచేస్తాడు. ఫస్ట్ నీకు సంతృప్తి కలిగిన జీవితాన్ని నీకు ఇస్తాడు ఆయన. కాబట్టి 10 నిమిషాలు మనము దేవుని ఆరాధిద్దాం. దేవుడు మన ఎదురు ఉన్నాడని, దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మనల్ని చూస్తాడని గ్రహిద్దాం. మనం పరీక్షించుకున్నాం. ఇంకా అలాంటివి ఏమైనా మనలో ఉంటే వాటిని తీసివేద్దాం. ప్రభా వాటిని తీసివేయండి ప్రభా. ఇదేనాని నేను నీ యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాను ఆయన, నీ యొక్క రక్తాన్ని తీసుకుంటున్నాను ప్రభా. ఇవన్నీ కూడా నాలో నుంచి తీర్చివేయండి. నన్ను కడగండి నాయన, శుద్ధమైన హృదయం నాకు దయచేయండి, పరిశుద్ధమైన ఆలోచన నాకు దయచేయండి, నీ కృపలో నన్ను నడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా.
నైనా ఉదయకాల సమయంలోనైనా ఇటువంటి హృదయాలు కలిగి మేము వచ్చినాము నైనా. నైనా ఒక్కసారి మమ్మల్ని మీరు దర్శించండి ప్రభా. నైనా నీ ఆత్మతో మమ్మల్ని తాకండి ప్రభా. నైనా నీ పరిశుద్ధమైనటువంటి అగ్నితో మమ్మల్ని కాల్చండి. ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి ఆయన వెంబడి చూస్తూ అడుగుదామండి. ఏ ఒక్కరము మౌనముగా వండుకుంటాం. యేసయ్యా అన్నట్టయ్యా ఉదయకాల సమయంలోనైనా ఒక్కసారి మమ్మల్ని దర్శించవా ప్రభువా. నైనా మా హృదయాలను తాకవా ప్రభు అని ప్రతి ఒక్కరు చేతులు చాచి ఆయన అడుగుదామండి. దేవా అన్నట్టయ్యా ఒక్కసారయ్యా మా హృదయాలను తాకు ప్రభువా. నైనా నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని నింపుకో ప్రభువా. దేవా నీ యొక్క రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. యేసయ్యా మా పాపములను కడగండి అయ్యా. మా శాపములను కడగండి ప్రభువా. చెప్తామండి ప్రతి ఒక్కరు. యేసయ్యా నా కొరకే కదా నైనా సిలువలో బలైపోయావయ్యా. నైనా నా పాపముల కొరకే కదా ప్రభువా. నైనా నా దోషముల కొరకే కదా ప్రభువా. నైనా నీ రక్తాన్ని కార్చావని చెప్తామండి ప్రతి ఒక్కరు. యేసయ్యా మా హృదయాలను తాకు ప్రభువా. నైనా నీ అమూల్యమైన రక్తముతో నైనా మమ్మల్ని పరిశుద్ధపరచుదయ్యా. నైనా నీ బల్లమైనట్టున్నదయ్యా. యేసయ్యా ఒక్కసారయ్యా నైనా మా హృదయాలను మేము శుభ్రపరచుకుని నైనా నీ బంధను సమీపించాలి ప్రభువా. నైనా అయోగ్యకరమైన జీవితం మాలో తీసివేయండి అని చెప్తామండి ప్రతి ఒక్కరు. యేసయ్యా క్షమించు ప్రభువా. నైనా క్షమించు ప్రభువా. నైనా ఈ సమయంలో నైనా ఒక్కసారయ్యా నైనా మా చేతులను తాకు ప్రభువా. మా హృదయాన్ని తాకయ్యా. స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శుద్ధ హృదయం కలుగా చేయుము. శుద్ధ హృదయం కలుగా చేయుము. కలుగా చేయుము. శుద్ధ హృదయం కలుగా చేయుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను దోషినై ఉన్నాను. పాపము చేశాను దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే. తెలిసి ఉన్నవి నా పాపములే. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే. తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగా చేయుము. శుద్ధ హృదయం కలుగా చేయుము. శుద్ధ హృదయం కలుగా చేయుము. శుద్ధ హృదయం కలుగా చేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును
ప్రతి ఒక్కరు చెప్పుదాం. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయము నా హృదయములో. కలుగజేయము నా హృదయములో. కలుగజేయము నా హృదయములో. కలుగజేయము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. అవునయ్యా నాయనా, నీకు సన్నిధిలోనైనా నీకు సన్నిధిలోనైనా మా ప్రతి పాపమును నాయనా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామయ్యా. అయినా ఒక్కసారి అయ్యా మా వైపు చూడండియ్యా. మీ ఘన దృష్టి మాపై మీరు ఉంచండి ప్రభువా. దేవా ఒక్కసారి అయ్యా నీ యొక్క సన్నిధిలో మా పాపములను ఒప్పుకుంటేనైనా మమ్మల్ని శుద్ధి పరుస్తారంటున్నావయ్యా. అయినా ఒక్కసారి అయినా ప్రతి ఒక్కరునైనా నీ యొక్క సన్నిధిలో మా పాపములను ఒప్పుకుంటున్నామయ్యా. మా శాపములు కొట్టివేయండి ప్రభువా. మీ జ్ఞానముతో మమ్మల్ని నింపుకోరండి ప్రభువా. నీ సత్యముతో మమ్మల్ని నింపుకోరండి ప్రభువా. నీ పరిశుద్ధమైన అగ్నితో నాయనా ఒక్కసారి మమ్మల్ని కాల్చండి ప్రభువా. మా పెదవులను కాల్చండి ప్రభువా. నైనా నీ హృదయంలో మాకు ఇవ్వండి ప్రభువా. నైనా నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభువా. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు పరిశుద్ధులని సెలవించాలయ్యా. నైనా మేము పరిశుద్ధముగా ఉండాలంటే నైనా మొదటిగా మేము మా పాపములను మేము విడిచిపెట్టాలి ప్రభువా. నైనా నీ అగ్నితో మేము కాల్చబడి నైనా మా హృదయాలను మేము తెరిచి నైనా నీ వైపు చూస్తే నైనా మమ్మల్ని మీరు పరిశుద్ధపరచడానికి నీవు సిద్ధముగా ఉన్నావయ్యా. ఆ పరిశుద్ధ ఆత్మ మేము పొందుకోవడానికి మేము సిద్ధముగా ఉండడానికి నైనా మా హృదయాన్ని మేము భద్రపరచుకోవడానికి ఒక్కసారి కాల్సనంలోనైనా మమ్మల్ని మీరు తాకండయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపుకోనండి ప్రభా. స్తోత్రమయ్యా, స్తోత్రము ప్రభా, స్తోత్రమయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి మేము వేసే చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. నా కరుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో ఒక్కటే ఉన్ననీయక చిరునవ్వుతో నింపిన
మహాకృపగల తండ్రి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఇంతవరకు మాతో ఉన్నారు ప్రభావ, మా మధ్య మీరు ఉన్నారు ప్రభావ, మీరు చూస్తున్నారు నీకు వందనాలు ప్రభావ. నీ పరిశుద్ధాత్మ ఆదరణకర్తలు భక్తులుగా ఉంచారు ప్రభావ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు కోరిక ప్రతి పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. తండ్రి ఎదగడానికి, నీలో ఫలించడానికి, నీలో అభివృద్ధి పొందడానికి సహాయం దాయిచ్చాను ఇచ్చినాను. నీకే వందనాలు, నీకే చదువుతున్నారు ఆరోగ్యం తలపడతాన్ని సఫలం చేయమని ఇచ్చినాను ప్రభావ. చిత్త ప్రకారం నడిపించమని ఇచ్చినాను ప్రభావ. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. శారీరక ఇచ్చినాను ప్రభావ. నీకే వందనాలు. చెల్లించుకుంటున్నాను ప్రభావ తండ్రి. ఇప్పుడు నాకు చెప్తే చాటుకోండి ఆయన తండ్రి. ఏ మాట్లాడినా మీరే మాట్లాడుకోండి, నడిపించండి, మనం ఆవరించి పోయించమని మీరే చేయకుండా అడిగి నడిపించడానికి తండ్రి. అవునే కూర్చున్నాను. హల్లెలూయా. కొద్దిసేపు మనం వాక్యం ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఆదివారం ఉదయకాల సమయంలో మహిమపరచడానికి, కనపరచడానికి, ఆనందించడానికి మీరు తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవాన్ని వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఎంతోమంది ఈ సమయం చూడలేక లోకంలో నశించిపోతుండగా తండ్రి మమ్మల్ని ప్రత్యేకపరిచి మీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అందరూ కూడా తండ్రి వాక్యాన్ని విని అర్థం చేసుకున్న తండ్రి మాకు కావాల్సిన అర్థం చేసుకుంటాకు మాకు కావాల్సిన జ్ఞానమును శక్తిని దయచేయమని తండ్రి. మీరే తండ్రి నాతోనే అందరితోనే మాట్లాడి సంతోషం సమాధానంతో తండ్రిగా నింపబడి తండ్రి జీవ వాక్యమును తో తండ్రిగా నింపబడి ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించుకుని అడుగుతున్నాం తండ్రి. అలాగే వాతావరణం ఆధారంగా తీసుకొని కరెంట్ను కూడా ఆధారంగా ఉంచుకొని మీరు మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొద్దిసేపు వాక్యం ధ్యానించుకున్నాం. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆ టైమే కాకుండా ముందు నుంచి కూడా మొదటి నుంచి కూడా దేవుడు తయారు చేశారు. ఎవరిని? ఆదాంని, అవన్నీ తయారు చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా సాతాను ఏం చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలనే ట్రై చేస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు. సో మొదటి నుంచి జరుగుతున్న ఇదే. సో దేవుడు ఆదాముని అవన్నీ సృష్టించినప్పుడు సాతాను కూడా ఎంటర్ అయ్యి ఏదో ఒక పాపం చేయించాలని ట్రై చేస్తున్నాడు. సో అప్పటి నుంచి అలా మొదలుకొని అలా కంటిన్యూ అవుతూనే ఉంది. యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తుని కూడా సాధారణ ఏం చేస్తుంది? పరీక్షించింది, శోధించింది. సో ఏదో ఒక రకంగా దేవుణ్ణి కానీ లేదా దేవుని బిడ్డలను కానీ మొదటి నుంచి సాతాను ఏదో ఒక రకంగా శోధించడానికి ట్రై చేస్తుంది. సో ఈరోజు కూడా వాక్యంలో చిన్న వాక్యం చూద్దాం. బైబిల్ తీసినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయము. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 1 నుంచి చదువు. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సో ఇజ్రాయెల్ సాగారండి. ఎక్కడి నుంచి సాగుతున్నారు? ఎక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు? యోర్దాన్లో ఉన్నారు. యోర్దాన్కి వచ్చి అక్కడ ఉన్నారు. యెరికోకు ఆపోజిట్ గా ఉన్న యోర్దాన్ ఒక ప్రాంతంలో, ఈస్ట్ ఆఫ్ యోర్దాన్లో మోయాబ్ అనే మైదానంలో వాళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి వస్తున్నారు వాళ్ళు.
దేవుడు మరి ఐగుప్తుని తీసుకొచ్చారు కదా ప్రజల్ని, తెలిసిందే కదా అందరికీ. సో ఐగుప్తు నుంచి అలా నడుస్తూ వస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం ఏంటంటే మోయాబు ఒక ప్రాంతము. అక్కడేమో ఎరికో ఎదురుగా ఉంది. సో మోయాబులోకి వచ్చినప్పుడు మోయాబు రాజు ఏమనుకుంటాడు, ఇంకా ఇంతకాలం అన్ని ప్రదేశాలు ఆక్రమించుకొని వచ్చారు, చాలా శక్తి ఉంది, చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మోయాబు ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఆ రాజు ఏమనుకుంటాడు, ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ కూడా ఆక్రమించుకుంటారు. సో దేవుని బిడ్డలు ఆక్రమించుకోకుండా, వాళ్ళు మంచిగా ఉండకుండా, తీసుకోకుండా, వాళ్ళు గెలవకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు మోయాబు రాజు. అంటారు కదా, ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించిన ప్రక్రియలో ఏం చేస్తున్నాడు చూడండి, 2వ వచనం. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. సో బాలాక్ అంటే ఎవరు, మోయాబు రాజు. వాక్యము సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదువుతున్నాం. ఇప్పుడు 2వ వచనం చదవాలి, Numbers 22. సో అప్పుడు రాజు ఏమనుకున్నాడు, సరే చూశాడు ఇజ్రాయెల్ ప్రజలందరూ నడుచుకుని వచ్చినప్పుడు ఏం చేశాడో చూశాడు. ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు. చదవండి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. సో ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుని ప్రజలు చాలా మంది ఉన్నారు, చాలా మంచి సైన్యంగా ఉన్నారు. వచ్చే దారిలో చాలా మందిని అమోరీయుల్ని అందరిని కూడా ఎదిరించారు, దాడి చేశారు, అందరు గెలుచుకున్నారు, విజయంతోనే వస్తున్నారు, ముందుకెళ్తున్నారు. మోయాబు రాజు భయం వచ్చింది, ఇంకా విజయంతోనే వస్తున్నారు, ఇంకా మా రాజ్యం కూడా ఆక్రమించేస్తారు, ఆ ప్రజల్ని ఏదో చేయాలని అనుకున్నాడు. నెక్స్ట్ మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తు వీటి పచ్చికను నాకు వేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకు వేయననిది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. సో ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు రాజు, సో మంచిగా విజయం సాధిస్తూ ముందుకెళ్తున్న ఇజ్రాయెల్ ప్రజల్ని, అన్ని రాజ్యాలు జయించుకుంటూ దేవుడి సహాయంతో ముందు వస్తున్న ప్రజల్ని ఏం చేద్దాం అనుకున్నాడు రాజు, ఎలాగైనా సరే జయించాలి, ఎలాగైనా సరే వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళకున్న శక్తిని పోగొట్టాలి, వాళ్ళకున్న బలాన్ని పోగొట్టాలి, వాళ్ళు మంచిగా జయిస్తూ రాకూడదు అని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి ఒక వ్యక్తిని పిలుస్తారు. ఎవరా వ్యక్తి, బిలాంని పిలిచి ఏం చెప్తారు, ఆ బిలాం వ్యక్తి ఎలాంటి అంటే ఆయన నోట్లోంచి ఏంటి పలికితే అది జరుగుతుంది, ఆయన శపిస్తే శాపం వస్తుంది, ఆయన మంచి పలికితే మంచి జరుగుతుంది అనమాట. ఆ టైంలో ఆ శక్తి ఉంది ఆ వ్యక్తికి. సో ఈ రాజు ఏం ప్లాన్ చేస్తాడు, ఇంక దేవుడి ప్రజలను ముందుకు వెళ్ళనిస్తే వాళ్ళు ఆక్రమించేస్తారు, వాళ్ళని మనం జయించలేము, వాళ్ళని మనము సహించలేము, చాలా బలమైన ప్రజల వాళ్ళు అని చెప్పేసి, సో ఆ ప్రజలు దేవుని ప్రజల్ని నాశనం చేయడానికి, వాళ్ళు మంచిగా ఉండకుండా చేయడానికి శపించమని ఆ వ్యక్తిని పిలుస్తారు, బిలాం. చూడండి ఏం జరిగింది. కాబట్టి అతడు బేరేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందరి నది యొద్దనున్న పేదలకు దూతల చేత ఈ వర్తమానం పంపాను. సో దూతల చేత ఈ వర్తమానం పంపాను. సో దేవుని ప్రజలు ముందుకెళ్తుంటే, మంచిగా వెళ్తుంటే సాతాను ఏం చేస్తున్నాడు, వాళ్ళు నాశనం చేయాలని ట్రై చేస్తున్నాడు. మనం కూడా దేవునిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవునిలో విశ్వాసంగా ముందుకెళ్తున్న సమయంలో, దేవునిలో మనం నడుస్తున్న సమయంలో, మంచిగా ఉందాం అనుకునే సమయంలో సాతాను ఏం చేస్తాడు, ఏదో ఒక రకంగా వాళ్ళు మంచిగా లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఏదో ఒక రకంగా ఇక్కడ ఏం చేస్తున్నాడు రాజు, ఒక వ్యక్తిని పిలిచేసి వాళ్ళని ఏం చేయాలని చూస్తున్నాడు, శపించాలని పిలుస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా చాలా మంది ఏం చేస్తారు, దేవుని బిడ్డలైన వాళ్ళు ముందుకెళ్తుంటే లోకంలో మనం చూస్తే చాలా మంది మంచిగా ఉన్నారనుకోండి, బాగుపడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు, మంచిగా చక్కగా సెటిల్ అయ్యి చక్కగా బాగుపడుతున్నారు. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకేమీ సహాయం, వాళ్ళకేమీ లాభాలు రావట్లేదు, వాళ్ళకేమీ బ్లెస్సింగ్స్ లేవు. ఒకరేమో బ్లెస్సింగ్స్ పొందుతుంది, ఇంకో బ్లెస్సింగ్స్ లేవు. అప్పుడు ఏం చేస్తారు, మామూలుగా ప్రజలు ఏం చేస్తారు, ఇలా చూస్తారు ఈర్ష్యంగా, ఏంటి ఎంత బాగుపడిపోతున్నాడు, ఎలాగే అసలు ఏం సాధ్యం, ఎలాగైనా సరే వాడు బాగుపడకుండా ఉండాలి, ఎలాగైనా సరే వాడు
ముందుకు వెళ్ళకూడదు అనే ఆలోచన కలుగుతుంది. మనుషులు సహజంగా ఉండే లక్షణం అది. జలసి ఉంటారు అంటే ఈర్ష్యపడుతుంటారు. అదే మాట్లాడుతున్నారు అక్కడ. ప్రజలు కూడా ప్రజలు ఎలా ఉన్నారు? మంచి శక్తితో ఉన్నారు, దేవుని సహాయంతో వాళ్ళు బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నారు. ఆ రాజేమో వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళు నశించిపోవాలని చెప్పేసి, వాళ్ళని శపించాలని చెప్పేసి ఒక వ్యక్తిని పిలిపిస్తున్నారు. చాలా మంది ఇప్పుడు కూడా ఏం చేస్తుంటారు? ఇప్పటికీ పల్లెటూరులో ఉన్నాం, ఇక్కడ కూడా ఉంటాం, మాకు తెలియదు. చాలా మంది ఏం చేస్తుంటారు? శాపాలు, విచ్ క్రాఫ్ట్లు అంటారు, ఏదో చెప్తారు, సోది, లేదంటే ఏదో పూజలు చేస్తుంటారు, చేతబడులు చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. దేని చేస్తారండి? నాశనం చేయాలని. లేవంటారు ఇప్పుడు అంటే దేవుడు ఉంటే సాతాను కూడా ఖచ్చితంగా ప్రయోగిస్తూనే ఉంటాడు అక్కడ. సో అక్కడ ఎలాగైతే రాజు ఆ ప్రజల్ని శపించాలని ప్రయత్నించాడో, ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలైన వారిని, లేదంటే బలంగా ఉన్న వారిని, విశ్వాసంలో ఉన్న వారి, ఎదుగుతున్న వారి, లోకంగా పరంగా మారంటే ఎదుగుతున్న వాళ్ళని, మంచిగా ఫ్లరిష్ అవుతున్న వాళ్ళు, బ్లెస్సింగ్స్ పొందుకుంటున్న వాళ్ళని నాశనం అయిపోవాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎలా ఒకలా వాళ్ళు నాశనం చేయాలి, ఎలా ఒకలా వాళ్ళు నాశనం అయిపోవాలి, ఎలా ఒకలా వాళ్ళు శపించాలి, ఏదో ఒక రకంగా ఎవరినో పిలిపించి ఏదో పూజలు చేసో, లేదంటే ఏదో సంథింగ్ చేసి వాళ్ళని నాశనం చేసేలా ప్రయత్నించే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా రాజు చేసినప్పుడు, పిలిచినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, చదవండి 6వ వచనం. కాబట్టి దయచేసి వచ్చి, ఆ వ్యక్తిని పిలుస్తున్న రాజు, దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. చూడండి ఏమంటున్నాడండి? నా నిమిత్తము ఈ జనమును శపించు. అంటే వీళ్ళు చేయరు, వీళ్ళు రాజు చేయరు. రాజు చేస్తే ఏమైపోతుందో తెలిసిపోతుంది, లేదంటే రాజుగా శక్తి లేదు. సో వీళ్ళు చేయకుండా ఇంకొకరి ద్వారా ఏం చేస్తున్నాడు? రాజు చేయిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాళ్ళు శపించమని చెప్తున్నాడు. ఎవరిని? దేవుని ప్రజల్ని. గుర్తుపెట్టుకోండి, దేవుడు నడిపిస్తున్న ప్రజల్ని, దేవుడు బ్లెస్ చేస్తున్న ప్రజల్ని, దేవుడు సహాయం చేస్తున్న ప్రజల్ని శపించమని ఈ రాజు ఇంకొకరిని పిలిపించాడు. అయితే ఆ రాజు చూద్దాం, ఆ వ్యక్తి ఏమన్నా చూద్దాం. చదవండి. వారు నాకంటే బలవంతులు, హతము చేయుటకు నేను బలవంతుడనేమో. అప్పుడు నేను ఈ దేశంలోని వారిని తోలివేయదును. అప్పుడు నాకు ఈ దేశంలో తోలివేయదును. నువ్వు దీవించువారు దీవింపబడనని, శపించువారు శపింపబడనని జరుగుతుంది. సో తెలుసు అనమాట, ఆ వ్యక్తి ఏం దీవిస్తే జరుగుతుంది, శపిస్తే శాపం వస్తుంది. సో పిలిపించి ఏం చెప్తున్నాడు? దేవుని ప్రజల్ని, దేవుని బిడ్డల్ని వాళ్ళు ముందుకెళ్లకుండా, వాళ్ళు బ్లెస్సింగ్స్ పొందుకోకుండా, వాళ్ళ సంతోషం ఉండకుండా ఏం చేయమంటున్నాడు? శపించమని చెప్తున్నాడు. చూడండి, సాతాను ఎవరి మీదకి వెళ్తున్నాడు? దేవుని ప్రజలు. వాళ్ళు పాపం చేస్తారో లేదని పక్కన పెట్టండి, కానీ దేవుడు నడిపిస్తున్న ప్రజలు వాళ్ళు. ఈ ప్రజలను ఎవరు నడిపిస్తున్నారండి? దేవుడు. ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు? ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చి దేవుడు ఇవ్వాలనుకుంటున్న కానాను దేశంలో, దేవుడు ఇవ్వాలనుకుంటున్న రాజ్యంలో దగ్గరికి దేవుడు నడిపిస్తున్నారు ఆ ప్రజల్ని. అటువంటి ప్రజల్ని శపించమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తి ఏమన్నాడో చూద్దాం, ఇంకేమన్నాడో చూద్దాం. 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునకు వచ్చి. ఏం పట్టుకోనండి? సోది. తర్వాత అంటే ఆ విధంగా చేయడానికి ఏం పట్టుకున్నారు? డబ్బులు ఇచ్చి, మంచిగా డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు ఇవ్వండి గిఫ్ట్ కింద, ఆవిడ ఏం చేయాలి? ఆ వ్యక్తి శపించాలి అని పంపించాడు ఆ వ్యక్తి. అయితే ఇదంతా విన్నాడు, తీసుకొచ్చాడు. 8వ వచనం. ఆయనతో ఈ రాత్రి ఎక్కడనే పడుకోండి. ఆలోచన తర్వాత చెప్తున్నాడు, బాగా మీ రాత్రి ఇక్కడే పడుకోండి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుతాను. సో ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? మీరు చెప్పినంత మాత్రం, డబ్బులు ఇచ్చిన మాత్రం నేను చేశాను, నేను దేవుడిని అడగాలి, దేవుడు ఏం చెప్తే అది నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. మీరు రాత్రి ఇక్కడ పడుకోండి, నేను రాత్రి అంతా ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగి, దేవుడు ఒకవేళ ఆ పని చేయమంటే నేను చేస్తాను, లేదంటే చేయను అని చెప్పాడు. అయిపోయింది. రాత్రి గడిచింది, రాత్రి పడుకున్నారు చక్కగా అందరూ కూడా. మార్నింగ్ లేచారు. మార్నింగ్ లేచి ఏం చెప్తున్నాడో చూద్దాం.
దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా ఉమ్, బిలాము దేవునితో ఇట్లా నేను ఉమ్, సిపోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు ఉమ్, చింతగించుము ఉమ్, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను ఉమ్, వారు గోతరంలో కప్పుచున్నారు ఉమ్, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపము ఉమ్. నేను వారితో యుద్ధం చేసి వారిని తోడువేయదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపాను ఉమ్. అందుకు దేవుడు ఏం చెప్పారో చూడండి, నీవు వారితో వెళ్ళకూడదు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు నా ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడు ఏం చెప్పారండి? వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, నేను నడిపిస్తున్న వాళ్ళు, నా ప్రజలు, నేను నడిపిస్తున్న ప్రజలు నువ్వు ఏమీ చేయడానికి వీల్లేదు, నువ్వు శపించడానికి వీల్లేదని దేవుడు క్లియర్గా చెప్పారు. చెప్పినప్పుడు ఈ మాట వచ్చి తనకు చెప్తున్నాడు, చదవండి. కాబట్టి బిలాము ఉదయమునని సో రాత్రి అంతా దేవుడు మాట్లాడే విధంగా చెప్పారు. ఉదయాన్నే బిలాము లేచి బాలాకు అధికారులతో ఆ, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి ఉమ్, మీతో కూడా వచ్చినట్టు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు అనగా ఆ, మోయాబు అధికారులు లేచి ఉమ్, బాలాకు వద్దకు వెళ్ళి ఆ. బిలాము మాతో కూడా రానున్నాడు ఆయనని. సో ఆ వ్యక్తి చెప్పిన తర్వాత ఏం చెప్పారు? వెళ్ళిపోయారు, బ్యాక్ వెళ్ళిపోయారు. సో దేవుడు ఏం చెప్పారండి బాలాముకు? నా ప్రజల్ని నువ్వు శపించడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు. గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారం అయితే, దేవునిలో విశ్వాసంగా జీవించిన వారం అయితే, దేవునిలో బలంగా జీవించిన వాళ్ళం అయితే దేవుడు ఏం చేస్తారండి? ఎవరు ఎన్ని ప్రయత్నించినా దేవుడు ఏం చేస్తారు? వాళ్ళని ఆ పని చేయకుండా ఆపుతారు. ఆపినా సరే చేస్తే ఏమవుతుందో తర్వాత తెలుస్తుంది. సో దేవుడు మన దేవునిలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రయత్నించినా, ఎంతమంది నువ్వు నాశనం అయిపోవాలని కోరుకున్నా, ఎంతమంది నువ్వు బాగుపడకూడదని కోరుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, డబ్బులు ఇచ్చి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే దేవుడు ఏం చేస్తారంటే అడ్డు వేస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనం విశ్వాసం ఎదుగుతున్నప్పుడు, క్రైస్తవులు ముందుకెళ్తున్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎంతమంది నీకు ఎగనెస్ట్గా ఉన్నా, ఎంతమంది నీకు వ్యతిరేకంగా వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. చాలామంది ఇప్పటికీ చూస్తుంటాం, నడుస్తుంటే కిందనేంటి, మనం ఎక్కడైనా బయటకు బయలుదేరాలనుకోండి, నిమ్మకాయలు, తర్వాత కోడిగుడ్లు, ఇంకా ఎండుమిరపకాయలు, ఇంకా అన్నం, ఇంకా ఉప్పు, తర్వాత ఇంకా ఎన్ని చూసాం రోడ్డు మీద. తర్వాత మనం మెట్లు దిగుతున్నప్పుడు కానీ ఎక్కడైనా పిల్లి ఎదురు, ఏ పిల్లి? నల్ల పిల్లి. మన కింద నుండి నల్ల పిల్లలే ఉన్నాయి మా ఇంట్లో. ఎన్నోసార్లు కిందకి వెళ్ళినప్పుడు అయ్యే ఎదురు వస్తుంటాయి. ఏమైనా అయిపోయిందండి నాకు ఏమవుతుంది? ఇవన్నీ ఎప్పుడు పని చేస్తాయి? విశ్వాసం లేను, దేవుడు నమ్మలేను. మరి ఎప్పటి నుంచో మరి ఎన్ని చూస్తున్నామో కానీ ఏం అవ్వలేదు. దేవుడు కాపాడుతూనే వచ్చారు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇక్కడ ఉంటాయి బోర్డు, దారిలో రాత్రి వస్తే మన వీడి నుంచి అన్నీ అయ్యే ఉంటాయి, రోడ్డు అంతా అయ్యే. అవన్నీ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నారు? మనకి శాతాన్ని జయించిన శక్తిని ఇచ్చారు. ఆ శక్తిని కూడా కాలు కింద అనగదొక్కే శక్తి అది చేసి చూపించారు యేసుక్రీస్తు. శాతాన్ని కాలు కింద అనగదొక్కి అదే మాట్లాడుతున్నాను. నా ప్రజలు నేను బ్లెస్ చేసిన వాళ్ళని నువ్వేం చేయడానికి వీల్లేదు. అవన్నీ ఎవరి మీదకి పనిచేయవు. దేవునిలో బలంగా ఉంటాయి, విశ్వాసంగా ఉంటాయి. అదే మనం చూస్తాం చాలాసార్లు. ఇవన్నీ చూస్తారు, కొంతమంది చూసి బ్యాక్ వెళ్ళిపోతారు, లేదంటే రూట్ మార్చేస్తారు. ఎన్ని అవసరం లేదు, దేవుని బిడ్డలకి అవసరం లేదు. ఒకసారి ఎలాగే ఉంటే కాదు కనీసం కరెక్ట్గా ఎక్కడో పెట్టారు, కరెక్ట్గా మనకి నడిచే గేట్ దగ్గరే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళినప్పుడు తప్పని కాలు తన్నేసి పక్కన కాలు తన్నేసాను నిమ్మకాయలని. అవన్నీ కూడా ఏమైపోయిందండి, ఏమైందో ఈ రోజు మనకి ఏమవలేదు. అది దేవుడు ప్రతిదీ కూడా కాపాడే దేవుడు. ఈరోజు మనం దేనికి భయపడాల్సిన ఎవరైనా పొరపాటును కలిసి చేసినా, ఇలాగ ప్రయత్నించినా సరే దేవుడు చెప్తున్న మాట ఏంటి? వాళ్ళు నేను ఆశీర్వదింపబడిన బిడ్డలు కాబట్టి ఏం చేయడానికి వీలు లేదని చెప్పారు. అప్పుడు ఆ విషయం చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ సాతానైన రాజు ఏం చేశాడు? వీళ్ళు కాదు, ఇంకా ఇంపార్టెంట్ మనుషుల్ని చూడండి, ఇంకా పెద్దవాళ్ళని పంపించారంట.
15th వర్ష 15వ అయినను అయినను బాలాకు వారి కంటే బహుఘనత వహించిన వారి కంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. మరీ ఎక్కువ మంది అధికారులను పంపించాడు. తర్వాత ఇంకెంత డబ్బులు పంపించాడు? 17th వర్ష 17. నేను నీకు బహుఘనత కలుగజేసేదను, బహుఘనత కలుగు చేసేది. నీవు నాతో ఏమి చెప్పుదో అది చేసేదను కనుక. లాస్ట్ టైం కంటే ఏం చేశాడు? ఇంకా ప్రాముఖ్యమైన మనుషులు, ఇంపార్టెంట్ వ్యక్తులను పంపించాడు. ఇంకా ఎక్కువ డబ్బులు పంపించాడు, ఎక్కువ ఇది పంపించాడు. దేనికి పంపించాడు? సో మనిషి మాటతో లొంగకపోతే దేనితో లొంగుతాడు? డబ్బులతో లొంగుతాడేమో. ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తే ఈ పని చేస్తాడేమో, చెప్పిస్తాడేమో. లేదా ఇప్పుడు నేను వచ్చి ఈ పని చేయమని చెప్తాను, నేను చేయను బ్రదర్, నేను చేయను వస్తాను. నేను రాకుండా ప్రైమ్ మినిస్టర్ వచ్చి చెప్పాడు అనుకోండి. ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీ నుంచి వచ్చి మీ ఇంటికి వచ్చి, బాబు నువ్వు నా గురించి ఈ పని చేయాలంటే ఇష్టం లేకపోయినా చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఆ రాజు కూడా అదే చేశాడు. ఫస్ట్ మనుషులు వెళ్తే చేయనిస్తాడు. నేను చేయను, దేవుడు ఆశీర్వదించిన వారు నేను క్షమించను అని చెప్పాడు. అప్పుడు రాజు ఏం చేశాడు? మళ్ళీ సాతాను రాజు పెద్దవాళ్ళని పంపించాడంట. ఆ రాజ్యంలో ఉన్న పెద్ద ఘనతైన వాళ్ళంటే మినిస్టర్లు పంపించారంట. అదే కాకుండా డబ్బు కూడా ఎక్కువ పంపించారంట. ఈసారి ఎందుకు రాడో చూద్దాం, ఎక్కువ డబ్బు ఇచ్చి పంపించాం, మంచి పెద్ద మనుషుల నుంచి పంపిద్దామని చెప్పి పంపిస్తే మనోడు ఏం చేశాడు? నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను, కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాతో ఇంకా ఏమి చెప్పునో నిన్ను తెలుసుకుందనని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. సో తర్వాత 18th verse ఏమన్నాడు? 18. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను. చూడండి ఏమంటున్నాడు? వెండి బంగారం నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు, చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే నేను చేయను అని చెప్పడం జరిగింది. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా, నువ్వు ఎంత వెండి బంగారాలు ఇచ్చినా, నువ్వు ఎంత నాకు చేసినా సరే నేనైతే చెయ్యను అని చెప్పడం జరిగింది. చేయను అని చెప్పిన తర్వాత రాత్రి పడకుండా దేవుడు ఏం చెప్తారో చూసి నేను చెప్తాను అన్నాడు. సో ఇది నేను ఆల్రెడీ మాట్లాడాను, ఆల్రెడీ ఇంకోసారి ముందు, మీకు గుర్తుందో లేదు. సో అదొక రకంగా మాట్లాడాను. ఇప్పుడు అప్పుడు ఏంటంటే తను చేయను అని చెప్పి మళ్ళీ పడుకోమని చెప్తాడు రాత్రి. అంటే దేనికి ఆశపడ్డాడు? డబ్బుకి. చూడండి, అంత దేవుడు నమ్మినా సరే డబ్బుకి ఆశపడ్డాడు. ఆశపడి దేవుడు ఫస్టే చెప్పేశారు ముందే, ఏంటి నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేశారు. మళ్ళీ వచ్చారు, మరి వెంటనే చెప్పవచ్చు కదా నేను రానని చెప్పేసి. అయినా సరే దేనికి ఆశపడ్డాడు? డబ్బు తెచ్చాడు, చాలా ఇంపార్టెంట్ మనుషులు వచ్చారు, వెళ్ళకపోతే ఇదేమో మనసులో ఏముంది? వెళ్ళాలని ఉంది. కానీ పైన ఏం ఆపేస్తుంది? విశ్వాసం. వెళ్తే మరి దేవుడు ఏమనుకుంటారో అని అనుకొని రాత్రి పడుకొని దేవుడితో మళ్ళీ అడుగుతాను. ఎందుకు అడగడం? మళ్ళీ దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత అది ఫైనల్. మళ్ళీ మళ్ళీ మనం మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఆలోచించి ఆ దేవుడిని ఎలా ఒకలాగా మనం కన్విన్స్ చేద్దాం అని అనుకోవడం అది దేవునికి ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక పని చెప్తారు మనం చేయమని, అది చేస్తుంది తప్పు అని దేవుడు చెప్తారు. అది ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది? మనస్సాక్షి తెలుస్తుంది. లోపల మన అంతరంగం చెప్తూ ఉండదు తప్పు, అది తప్పు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అని దేవుడిని నడిపిస్తున్నారు. దేవుడు ఉన్నారు, నడిపిస్తున్నారు. హోలీ స్పిరిట్ ద్వారా మనం తెలియజేస్తారు. అది మనం ఏం చేస్తాం? పైనేమో చేయాలనిపిస్తుంది, లోపలేమో తప్పు అని తెలుస్తుంది. దాన్ని సప్రెస్ చేయడానికి ఒక వంక ఎత్తుకుంటాం అన్నమాట. దేవుడిని అడుగుదాం, మళ్ళీ ప్రార్థన చేసి ఏమైనా మనసు మార్చుకుంటారు అని. అదే జరిగింది. రాత్రి మీరు పడుకోండి, రేపు ఉదయం మళ్ళీ చెప్తాను అన్నాడు. ముందే ఆల్రెడీ చెప్పేశారు కదా నేను వెళ్ళకూడదని. మళ్ళీ డబ్బు ఎక్కువ వచ్చేసరికి, ఇంపార్టెంట్ వ్యక్తులు వచ్చేసరికి ఎందుకు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నావు అని ఆలోచన ఆ వ్యక్తికి ఎందుకు కలిగింది? అలా రావడం దేవునికి ఇష్టం లేదు. సో చెప్పారు 20th verse చదవండి. రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నువ్వు లేచి వారితో వెళ్ళము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని. అయితే తన మనసులో ఉన్నది ఆలోచన దేవుడు తెలుసుకొని ఇంకేడు మాట వినట్లేదని చెప్పి సరే వెళ్తే వెళ్ళు అని అన్నారు దేవుడు. మనం కూడా చాలాసార్లు దేవుడు చెప్పినప్పుడు వినాలి. వినకపోతే దేవుడు ఏం చేస్తారు? నేను ఇష్టం, నేను చేసుకుంటూ చేసుకుని వదిలేస్తారు. అయినా సరే దేవుడికి సంతోషం పంపించారు లేదు, బాధ. దేవుడు కోపం వచ్చింది. 22nd verse 22.
అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. చూడండి, దేవునికి కోపం అయితే ఉంది, చెప్పిన మాట వినలేదని దేవుని కోపం అయితే ఉంది. కానీ మనోడు ఏం చేశాడు? లోపలికైతే వెళ్ళాలని ఉంది, బయట మాత్రం లేనట్టుగా నటించాడు. మనసులో మాట ఏంటో దేవునికి తెలుసు. అందుకని వీడు బయటకు చెప్పిన మాట నీ కర్మ నువ్వు వెళ్ళని చెప్పేసి వెళ్ళి పంపిస్తాడు. అయినా సరే దేవుడు కోపము వచ్చింది. దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్తే దేవునికి ఖచ్చితంగా కోపం వస్తుంది. దేవుడు ఒక మాట చెప్తే ఆ పని చేయాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఏదో చేస్తే కుదరదు, దేవునికి ఇష్టం లేదు. మనసులో అది అక్కడ చేయడం తప్పని తెలుసు, కానీ చేయాలనిపించింది అనుకోండి, అది కవరప్ చేసుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తాం, ఏదో ఒప్పించడానికి చేస్తాం, దేవుని ఒప్పించడానికి. అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, హైదరాబాద్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాయి మైండ్లో. దేవుడేమో బెంగళూరు వెళ్ళని చెప్పారు, మనసులో ఎక్కడ ఉంది? హైదరాబాద్ ఉంది. టికెట్ ఎక్కడ తీసుకున్నావు? హైదరాబాద్కి. దేవుడు ఏం చెప్పారు? బెంగళూరు. ఏం చేస్తారు? మనసులోనే హైదరాబాద్. ట్రైన్ టికెట్ తీస్తారు, కానీ ఏంటి? బెంగళూరు వెళ్ళాలా వద్దా దేవా, నువ్వు చెప్పదేవా నాకు, మళ్ళీ ప్రార్థన ఎందుకు? టికెట్ ఆల్రెడీ తీసేస్తావు, హైదరాబాద్ వెళ్ళాలని ప్లాన్ చేసేస్తావు, మళ్ళీ ప్రార్థన ఎందుకు? దేవా బెంగళూరు వెళ్ళకూడదు అంటే నేను చిత్తమైతే చెప్తా, వెళ్ళడం మానేస్తాను, నేను వెళ్ళకూడదు అని ఎందుకు మళ్ళీ ప్రార్థన? అదే చేశాను. దేవుడేమో వెళ్ళొద్దని చెప్పిస్తారు తనని. అయినా సరే మళ్ళీ రాత్రి నుండి నేను దేవుని అడుగుతాను అని చెప్పిస్తాను. దానికి దేవుని కోపం వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు నా ప్రజలు ఏం చేయకూడదు, నువ్వేమి చేయడానికి వీల్లేదని. మరి మళ్ళీ వెళ్తానని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి తను వెళ్తున్న గాడిది 3 సార్లు అడుగుతారు దేవుని దూత వచ్చి, తెలుసుకోడు, కనిపించదు. ఆ తర్వాత ఇంకా 4వసారి డైరెక్ట్గా దేవదూత కనిపించి అడ్డుగా వచ్చి నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి అడ్డుగా వచ్చి మాట్లాడతారు. 31 వర్షాలు 31 వచ్చు. బిలాము కన్నులు మూసుకుపోయి, దేని ముసుగులో మూసుకుపోయి? డబ్బు విషయంలో బిలాము కళ్ళు మూసుకుపోయి, గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యేసరికి, గొప్ప వ్యక్తులు వచ్చేసరికి, మన ఫ్రెండ్స్ మామూలుగా ఉన్నారు అనుకోండి, పెద్ద పట్టించుకో. అదే ఫ్రెండ్ పెద్ద పెద్ద రాజకీయ నాయకుడు అనుకోండి, ఇంకా అందరినీ పక్కన పెట్టేసి వాడే నా బెస్ట్ ఫ్రెండ్, వాడే నా ఇది అని వాడి పక్కనే తిరుగుతూ ఉంటాం. అంటే గొప్పలు అన్నమాట. అంటే గొప్పలు ఉన్న వాళ్ళు మనం మంచిగా చూసుకుంటాం, ఏవి లేనివాడు మనం పట్టించుకోం. అటువంటి మనస్తత్వం ఉన్న మనుషుల్లో మనం జీవిస్తున్నాం. సో ఆ వ్యక్తి కూడా ఏం చేస్తాడు? అంతవరకు డబ్బు చూసేసరికి కళ్ళుకి మూసుకుపోయి, ఆ గొప్ప వ్యక్తులు చూసేసరికి కళ్ళు మూసుకుపోయి. సో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బాలామ కళ్ళు దేవుడు తెరిచిన తర్వాత ఏం కనిపించింది? దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి. ఎప్పుడైతే మనం మనోనేత్రాలు తెరుచుకుంటామో అప్పుడు ఏం చేస్తాం? ఏం కనిపిస్తుంది మనకి? దేవుడు కనిపిస్తారు. సో ఆ విధంగానే దేవుడు కనిపించింది చేతిలో కత్తి పట్టుకొని. ఏమంటారండి? తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారుని గాడిదని నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను, అది నా ఎదుట నుండి తొలగిన ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణంలో రక్షించి ఉందనని అతనితో చెప్పాను. సో ఆ గాడిద కనుక అలా చేయకపోతే, అడ్డు రాకపోతే ఆ గాడిద కూడా నిన్ను చంపిస్తావు. ఎందుకంటే గాడిద నా మాట విన్నాక నన్ను తెలుసుకుంది, నన్ను చూసి పక్క వెళ్ళిపోయాడు. నువ్వు మాత్రం వెళ్ళలేదు, ఇంకా బయలుదేరి వెళ్తాను అంటున్నావు. ఆ గాడిద లేకపోతే నేను చంపేసేవాడిని అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత 34 అందుకు బిలాము అప్పుడు తన మనోనేత్రాలు తెచ్చుకొని తన మనసులో ఉన్న బాధని తప్పుని తెలుసుకొని ఏమంటున్నాడు? నేను పాపము చేసి నీవు నాకు ఎదురుగా నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. సో ఆ విధంగా దేవుడు ఏం చెప్తారు? తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు తప్పని క్షమించి, సరే నువ్వు వెళ్ళు, కానీ నేనేం చెప్తే నువ్వు అదే చెప్పాలి, నేను చెప్తే అదే చేయాలి అక్కడ అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా బాలాకి వెళ్తాడు. ఎక్కడికి? సో బాలాక్ దగ్గరికి వెళ్తాడు. బలాం దేని గురించి అని వెళ్తాడని అనుకుంటున్నాడు, వచ్చాడు అనుకుంటున్నాడు ఆ రాజు శపించడానికి. కానీ వెళ్తుంది మనోడు ఎవరు పని మీద వెళ్తున్నాడు? దేవుని పని. దేవుడు ఏం చెప్తే అది చేయడానికి. ఆ విధంగా చూసిన తర్వాత ఫస్ట్ పిలిచాడు, శపించమని కోరుకున్నాడు. ఎవరిని? బాలామని.
అప్పుడు బాలాం ఏమన్నాడు చూడు, 23 verse 3వ వచనం, 23:3. మరియు బిలాము బలాకుతో ఉమ్, బలిపీఠము మీద ఉమ్, నీ దహన బలి యొద్ద నిలిచిండుము, ఉమ్, నేను వెళ్ళేదను. ఉమ్. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనేమో. 7th verse చదవండి, 7వ వచనం. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆరాము నుండి బాలాకు ఆ, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు ఉమ్, నన్ను రప్పించి, ఉమ్, రమ్ము ఉమ్, నా నిమిత్తము యాకోబును శపింతుము, ఉమ్, రమ్ము ఉమ్, ఇశ్రాయేలును భయపడ్డవలను అనెను. ఉమ్, ఏమని శపింపగలను? ఉమ్. దేవుడు శపింపలేదే, దేవుడు శపింపలేదే. శపింపలేదే, ఏమని భయపెట్టగలను? ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడు భయపెట్టలేదే. చూడండి అక్కడ ఏమంటున్నాడు, నేను శపించడానికి ఏముంది, దేవుడు శపిస్తే శపించబడతారు, దేవుడు భయపెడితే భయపడతారు. దేవుడు శపించలేనిది, దేవుడు భయపెట్టలేనిది నేనేమని చేయగలను? నేనేమి చేయలేను. సో దేవుడు చేయలేని పని, దేవుడు చేసిన పని నేను మార్చలేను. దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని నేను లేకుండా చేయలేను. దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ని కూడా నేనేమి చేయను. సో నా చేతిలో ఏమీ లేదు అని క్లియర్గా ఆ రాజుకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రయత్నించాడు శపించమని. వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి వేరే రకంగా మళ్ళీ శపించమని చెప్తే మళ్ళీ బాలాం ఇదే అంటున్నాడు. 19th verse 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఉమ్, ఇదిగో ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. దీవించమని దేవుడు నాకు చెప్పారు, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాను. చూడండి, దేవుడు దీవిస్తే ఎవరు కూడా మార్చలేరు, ఎవరు కూడా ఆపలేరు, ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఈరోజు ఒకవేళ దేవుడి చేత నువ్వు దీవించబడిన వాడు అయితే, దేవుడి చేత నువ్వు బ్లెస్సింగ్స్ పొందుకున్న వాడు అయితే, దేవుడు మాట తప్పే దేవుడు కాదు. దేవుడు ఏం చేస్తారంటే మాట తప్పే దేవుడు కాదు. అసలు ఏమి కూడా మనల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత ఏమంటున్నారు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించును, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలీయులలో ఏ ఒక్కతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము అంటే వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీయులలో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియజెప్పబడును. సో దేవుడు ఇచ్చిన మాటని తప్పేవారు కాదు. దేవుడు ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా చదువుతూ చెప్తున్నారు. బ్లెస్ చేస్తే బ్లెస్సింగ్ వస్తుంది, కర్స్ చేస్తే కర్సింగ్ వస్తుంది. ఎవరు కూడా మార్చడానికి అధికారం లేదు, వీలు లేదు అని అక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది. ఆయన యుద్ధాలంటే దేవుడే యుద్ధం చేస్తున్నారంటే వారి తరఫున దేవుడే నడిపిస్తున్నారంటే దేవుడు ప్రజల్ని. తర్వాత దేవుడు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఏ మ్యాజిక్ కానీ, ఏ విచ్ క్రాఫ్ట్, నో విచ్ క్రాఫ్ట్ అంటే ఏ చేతపడి కానీ ఎవరిని కూడా ఏమీ చెయ్యలేదు అని అక్కడ చెప్పడం జరిగింది బాలాంకి. ఇదంతా విని రాజు ఏమైపోయాడు, కోపం వచ్చింది. ఏంటి నేను పిలిచిన దేనికి, నీకు డబ్బు ఇచ్చిన దేనికి, ఇంత కష్టపడి తీసుకొచ్చిన దేనికి, నువ్వు చేస్తున్న పని ఏంటి? నేను చెప్తే నువ్వు చేయకుండా నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తున్నావు. అప్పుడు ఏమంటున్నాడు రాజు, సరే వాళ్ళని ఏమి నువ్వు శపించకపోతే అట్లీస్ట్ శపించకుండా ఏం చేయమంటున్నాడు చూడండి. ఏం చేయమంటున్నాడు 25 చదవండి. అంతటా బాలాకు నీవు ఏ మాత్రము వారిని శపింపవద్దు, నువ్వు పౌలే నువ్వైతే నువ్వు శపించుస్తున్నావు కాబట్టి ఏ మాత్రం శపింపవద్దు, దీవింపు కూడా వద్దని బిలాముతో చెప్పగా. సో ఏం చెప్తున్నాడు అంటే రాజు, శపించమంటే శపించలేదు, ఎందుకంటే నేను శపించేవాడిని కాదని చెప్పేశాడు. దేవుడి ప్రజలు నేనేమి చేయలేనని చెప్పేశాడు. తర్వాత అట్లీస్ట్ ఏమంటున్నాడు, అట్లీస్ట్ నువ్వు శపించిపోయినా వాళ్ళని దీవించొద్దు అని కోరుకుంటున్నాడు. మనం కూడా మన ఆలోచన అలాగే ఉంటాయి చాలాసార్లు. ఇంకొకరు
దీవించబడకూడదు. ఫస్ట్ ఏదో చేద్దామని చూస్తారు, అదేం అవ్వదు. వాళ్ళు బాగుపడకూడదని మళ్ళీ కోరుకుంటారు. అదేదో వస్తుందండి, అది లోకాశ, నేత్రాశ. చూసి ఇవన్నీ కూడా నాకేంటి అలాగలేదు, నాకేంటి ఇలాగలేదు, వాళ్ళు బాగుపడుతున్నారు, నేను ఎందుకు బాగుపడలేదు అంటే వాళ్ళు బ్లెస్సింగ్స్ పొందుకున్నారు. దేవుడు కూడా మా అందరికీ చెప్పారు ఒకటే బ్లెస్సింగ్ ఏంటి, ప్రతి ఒక్కరిని దీవిస్తానని చెప్పారు. అది పొందుకున్న వరకు ఏం చేయాలని చెప్తున్నారు దేవుడు? దేవుడిని అడగాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఉండాలి, పొందుకున్నంత వరకు ప్రయత్నం చేయాలి. సో అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. సో నువ్వు ఆ బ్లెస్ చేయదని చెప్పారు. అయినా సరే మనోడు చెప్తున్నాడు, నేను దేవుడు బ్లెస్ చేయమంటే నేను చేయవాడిని కాదు, ఆయన ఏం చెప్తే అది చేయాలి. నువ్వు వద్దంటే నేను మానేయలేను, నువ్వు చేయమంటే నేను చేయలేను, కాబట్టి నేను ఈ విషయంలో ఏమీ చేయలేను అని చెప్పడం జరిగింది. తర్వాత లాస్ట్ 24th verse, 24th chapter 12th verse. అంతకు బిలాము బాలాకుతో నా ఇంటిని వెండి బంగారములను నాకు ఇచ్చినను, వెండి బంగారము నాకు ఇచ్చినను, నా ఇష్టము చెప్పిన మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పరిగణనని నీవు నా ఎద్దుకు పంపిన నీ దూతలతో నీకు చెప్పలేదా? చింతకించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు ఏం చెప్తున్నా, నేనైతే నా ప్రజల దగ్గర వెళ్ళిపోతున్నా, నువ్వు చెప్పినంత నేనేమి చేయలేను, దేవుడు ఏం చెప్తే చేయగలను, కాబట్టి దేవుని ప్రజల్ని నువ్వు నేను ఏమి చేసే అధికారం నాకు లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేవుల్లో విశ్వాసంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, దేవుడు నడిపిస్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని శాతాన్ని ఎలా ప్రయత్నించినా సరే మనల్ని ఏమీ చేయలేదు అనే విషయాన్ని, సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన బ్లెస్సింగ్స్లో మనం ముందుకు వెళ్ళాలి. ఆయన పాపాన్ని విడిచిపెట్టి ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళినప్పుడు మనకి ఎవరు కూడా ఈ లోకంలో ఏమీ చేయలేరు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం. ఆమేన్. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మేము మా తండ్రి మా హృదయంలో పెట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మా ముందు నడవడానికి కృపను చూపించుకుని అడుగుతున్నాం తండ్రి. ప్రతి విధమైన శాతాన క్రియలను తండ్రి మీరే మమ్మల్ని మా దగ్గర రాకుండా కాపాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మీరే తండ్రి మార్గం చూపించండి, నడిపించండి, బలపరిచి మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ మీ కృపను సహాయం చూపించినాం, బలపరచున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ దేవునికి మనం కానుకలు సమర్పించుకుంటాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, మధుర బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట, మారిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, ఎత్తిపోయిన బ్రతుకులను సరిచేయును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా
మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మాయా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. హల్లెలూయా. కానుకలు నింపుకుని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కానుకలు నింపుకుని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కానుకలు మీరు బ్లెస్ చేయండి. ఎవరైతే వేస్తారో వారిని వారి కుటుంబాన్ని దీవించండి. కానుకలు కూడా బ్లెస్ చేసి మీ కొరకు వాడబడ్డానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం. సమస్త మిగతా కార్యక్రమంలో కూడా మీరే ఉండి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రైడే మార్నింగ్. సో అందరూ గమనించవలసింది మనం చేసుకుంటున్నాం. ఈ యొక్క శుక్రవారం ఫిబ్రవరి 7వ తారీఖు మరి నాన్నగారు మరి చనిపోయిన రోజు కాబట్టి ఆ రోజు ఉదయం ప్రార్థన ఉంటుంది. ఆరోదా సాయంత్రం సరే అది చెప్తారండి. 7th అయితే మార్నింగ్ డాడీది ఆ రోజు మరి చనిపోయిన దినం కాబట్టి ఆ రోజు ప్రార్థన ఉంటుంది. మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి. చర్చ్ మెంబర్స్ ఎవరైతే వస్తారో ప్రార్థన అందరికీ. సో అది గమనించవలసింది మనం చేసుకుంటున్నాం. మరి ఆ 6th పేరు గురించి మనందరికీ తెలియజేస్తాం. మళ్ళీ కరెక్ట్ టైం అది ఎగ్జాక్ట్గా వచ్చే ఆదివారం మార్నింగ్ ఆరాధన ఉంటుంది. అందరూ గమనించి రావాల్సింది. 6th మార్నింగ్. సరే, 6th మార్నింగ్ ప్రార్థన, మధ్యాహ్నం భోజనం ఉంటాయి. మరి తనకు తన బర్త్డే రోజు దినం సందర్భంగా 7th మార్నింగ్ కూడా మరి అక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రేయర్ ఫార్వర్డ్ బై లంచ్. అందరు గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేసుకున్నాం. తర్వాత ప్రభాత భోజనం తీసుకుని ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. అందరూ కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రార్థనలో ఆరాధన నడిపించిన దాన్ని బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంటే ఇంతవరకు అలాగే వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. సమయంలో సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంకుల కొరకు వజ్రవాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అతన్ని దీవించండి, బలపరచండి, బలంగా వాడుకోండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. అంకుల కొరకు సువార్త చేస్తుండగా మీరు క్షేమంగా తీసుకోవాలండి, సువార్త ప్రకటించండి. అనేక మంది రక్షింపబడి తండ్రి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ప్రసాదం బట్టి, జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి. అతను ప్రసాద్ చేస్తున్న జాబ్లో సహాయం దయచేయండి, పిల్లల స్టడీస్లో సహాయం దయచేసి మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రకాశం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తను కూడా స్పిరిచువల్గా అలాగే ప్రొఫెషనల్గా ఎదగడానికి సహాయం దయచేయండి, మీ చిత్ర ప్రకారం నడిపించండి. అలాగే తండ్రి ఆయన బట్టి ఒక కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుకు నుండి సహాయం దయచేయండి తండ్రి. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పరిచొప్పున మీరు ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి పాలకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సువేతాంటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి తండ్రి, బలపరచండి తండ్రి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి పనిలో ప్రతి విషయంలో తోడుగునండి, మీరే మార్గం చూపించి నడిపించండి. అంటే తండ్రి చూస్తున్నాను బట్టి ప్రార్థన చేస్తున్నాం. హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీన్ని కూడా దీవించండి, మీరు బ్లెస్ చేయండి తండ్రి. మీరే ఉచిత రకాలు నడిపించి బ్లెస్ చేసి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి.
అలా నామను ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యలో సహాయం దయచేయండి. తోడుకున్న ప్రతి విషయం ఆరోగ్యం దయచేయండి. అలాగే బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ప్రతి ఒక్కరితో మీరే ఉండి నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే కిందలో ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుకునండి, సహాయం దయచేయండి, నడిపించండి. అలాగే మనీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మొగ్గుని కూడా దీవించండి, బలపరచండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని బ్లెస్ చేయండి. అలాగే నవీన్ కూడా దీవించండి తండ్రి. దానికి చేతిలో ఉన్న అనారోగ్యం తీసివేయండి సంపూర్ణంగా. ఇంకా శక్తి ఉచితంగా ఇంకా బలంగా మీ కొరకు వాడపడడానికి సహాయం దయచేయండి. అలాగే చిన్న బాబు కూడా దీవించండి, బలపరచండి, మీరే సహాయం దయచేయండి. కుటుంబాన్ని కూడా నడిపించండి. వాళ్ళకి ఏ జాబ్ కావాలో ఏది కావాలో మీ సమస్య మీరే మార్గం చూపించి నడిపించి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేబర్స్ అందరిని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే సహాయం దయచేయండి, మీరే నడిపించండి. అందరూ కూడా మేము తెలుసుకొని శాంతి సమాధానంతో జీవించడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ బిల్డింగ్ చుట్టూ మరి ఎక్కడ చాలను భద్రపరచండి, సహాయం దయచేయండి. అలాగే తండ్రి సంఘం కూడా ప్రార్థన చేస్తున్నాం. సంఘం దీవించండి, బలపరచండి, మీ చిత్తం ప్రకారం నడిపించి మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి చోట మీరే తోడుగుడి నడిపించి మీరే సహాయం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తమను కూడా ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞాన శక్తిని దయచేసి మీ చిత్తం ప్రకారం నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో బలపరచండి, నడిపించండి తండ్రి. ఇంకా బలంగా వాడబడ్డానికి కృపను చూపించండి, జ్ఞానం దయచేయండి. అలాగే ప్రతి బంధకం నుంచి చూపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ఎక్కడైతే సంఘాల్లో ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడుగా నడిపించండి, సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాగే ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్నారో తండ్రి, తిండి లేక ఇల్లు లేక బాధపడుతున్నారో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి ఒక్కరిని మీరు తెలుసుకొని మీరు జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మా ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. హరికృష్ణ దాన్ని కూడా స్వస్థపరచండి సంపూర్ణంగా. తిరిగి వైజాగ్ వచ్చి తండ్రి అందరిని మయంపరిచేలాగా, మిమ్మల్ని మయంపరిచేలాగా ఒక సాక్షిగా నిలబెట్టుకొని వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఎవరైతే మర్చిపోయిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పని దీవించాలి. అలాగే రాజకీయ నాయకుల్ని, అలాగే దేశాన్ని, రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండేలాగా సహాయం దయచేయాలి. ప్రతి ఒక్కరి జ్ఞానం శక్తిని దయచేసి పాలించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. మీరు తోడుకున్న మహిమ అంతా మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు విరమించున్నాం తండ్రి. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. నిపమించకయ నీ కృపలో, నిపమించకయ నీ
ఎవరైనాను తలంపుల ద్వారా కానీ, కంటి చూపు ద్వారా కానీ, నోటి మాటల ద్వారా కానీ, నడకల ద్వారా కానీ ఏదైనా పాపం చేసినట్లయితే వారు ఇప్పుడే దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి క్షమించమని అడగవాలి. మనం ఇప్పుడే మౌనంగా కొద్ది నిమిషాలు మనం పరీక్షించుకొని మనం తెలిసి చేసిన తప్పును దేవుని యొక్క సన్నిధిలో క్షమించమని దేవుని అడుగుదాం. కొద్ది నిమిషాలు మౌనంగా మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో దేవుని అడుగుదాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, మేము తెలిసి తెలియక నాయన ఏమైనా తండ్రి మా మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, ప్రభా క్రియల ద్వారా కానీ, ప్రభా నడకల ద్వారా కానీ, ప్రభా మా మనసుతో కానీ తండ్రి, ఆలోచనలతో కానీ, తలంపులతో కానీ ఏదైనా పాపం చేసినట్లయితే ప్రభా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ప్రభా మీ యొక్క శరీరం రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి తండ్రి. తండ్రి మా పాపములన్నీ ప్రభా మీ ఎవరి రక్తంలో కడిగి శుద్ధి చేసి మమ్మల్ని బిడ్డలుగా మలుచుకోమని ఈ ప్రార్థన మా ప్రభు వేసే పెట్టడానికి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తన అప్పగపడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని నేను చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తమూలమైన కొత్త నిబంధన, మీరు దీనిలో అనేది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయుటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినడం లేక ఆయన పాత్రలోని త్రాగను వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధేగం. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకునవలను. అలాగను చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. యువతకి వస్తుందని తీసుకొస్తుందిగా కోరుచున్నాను. ఇప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు తండ్రి యొక్క రక్తాన్ని మేము తీసుకొచ్చాడుగా ప్రభు
మీ యొక్క శరీరం ద్వారా మా శరీరంలో ఉన్న సమస్తమైన అంధకార శక్తులు బయట తండ్రి బయలుపరిచి తండ్రి వాటిని తండ్రి పోగొట్టమని నీ సన్నిధిలో బ్రతిమాలుకొంటున్నానైనా. అలాగే మీ యొక్క రక్తం ద్వారా తండ్రి మా ఎముకలు మూలుగులు నరాలు ప్రతి పాటను ప్రభు శక్తీకరించి బలపరిచి తండ్రి మనల్ని బిడ్డలుగా మలుచుకోమని తండ్రి వాటి వలన తండ్రి నీ యొక్క శక్తిని నీ యొక్క బలాన్ని మేము పొందడానికి మీ కృపను మేము పొందడానికి సహాయం దయచేయండి. ఈ ప్రార్థన అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. అవే ప్రార్థన చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు రక్తం శరీరం పూజించినట్టుగా తండ్రి మన ప్రతి పాపము మీకు వ్యతిరేకమైన ప్రతి క్రియను మేము తెలుసుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని శుద్ధీకరించుకున్న తండ్రి మీ సాక్షిగా బిడ్డగా జీవించడానికి మీకు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మిగతా రోజుల్లో కూడా మిగతా వారం అంతా కూడా మీరు నడిపించండి, బలపరచండి. మరి మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల మా దయచేసి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక అన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండి నడిపించండి కాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము. ఈ మారి మీద కృపయించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృపయించుము దేవా. ఆమేన్. అందరికీ షాలోమ్.